హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎప్పుడు మా ఇంట్లో చేసే గోంగూర పప్పు చూపించబోతున్నాను. ఇది అందరు మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అండి. మీరు ఎలా చేస్తారు వీడియో చూసాక చెప్పండి. ముందుగా పావు కేజీ కందిపప్పు నానబెట్టి ఇప్పుడు 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 4-5 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఒక కప్పు వాటరు, ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక స్పూన్ కారం, ఉడికేటప్పుడే కారం వేసేస్తానన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మిక్సీలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా గ్రైండ్ చేసామనుకోండి గోరింటాకులాగా అయిపోయి టేస్ట్ అంత బాగోదు. ఒక్కసారి ఇలా తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. పప్పు మెదిపేసాను. ఇప్పుడు చూడండి గోంగూర కూడా రుబ్బేసాను. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి పప్పు గోంగూర కలిపి ఒకసారి 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత అలా ఉడుకుతూ ఉంటుంది. పక్కన తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించేసి తాలింపు వేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్ కదా, ట్రై చేయండి.